ప్రవేశించిన తర్వాతనే నేను అత్యున్నతమైన శిఖరాలకు వచ్చే అవకాశం వచ్చిందని చెప్పే సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. ఒక సాధారణమైన జీవితాన్ని ప్రారంభించిన నేను నెలకు 400 రూపాయల జీతం తీసుకుని లెక్చరర్గా పనిచేస్తున్న నేను ఈరోజు సాక్షాత్ రాష్ట్ర మంత్రిగా ఎదిగేదానికి అవకాశం వచ్చిందంటే దానికి కారణం శ్రీమతి పల్లి ఉమా అని చెప్పే సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. ఒక భార్యగా ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా భర్తతో ఉండాలి, భర్తను ఏ విధంగా అభివృద్ధి పత్రి నడిపించడానికి మంచి ఎగ్జాంపుల్, లైవ్లీ ఎగ్జాంపుల్ పల్లి ఉమా గారు. కొంతమంది లెక్చరర్ లైవ్లో చూసింటారేమో కానీ ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ ఎవరు అమ్మని చూసింటారు కదా. ఎవరన్నా చూసిన వాళ్ళు ఉన్నారా? ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు లేరు కదా. చూసింటారు. ఒక మహోన్నతమైన వ్యక్తి గురించి మాట్లాడాలా అంటే ఈరోజు జయంతి సందర్భంగా ఆయన్ని స్మరించుకోవడం చాలా ఆనందం. కొన్ని విషయాల గురించి నేర్చుకోవాలా అంటే కొంతమందిని మనము ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. అటువంటి వాళ్ళలో మొట్టమొదటిగా ఉండే వ్యక్తి శ్రీమతి పల్లి ఉమా గారు. ప్రతి విషయంలోనూ ఒక భర్తకు మంచి భార్యగా, భార్య అంటే ఎలా ఉండాలి, ఒక స్త్రీ అంటే ఎలా ఉండాలి, ఇంటిని ఎలా నడుపుకోవాలి, ఒక బిడ్డకు తల్లిగా ఎలా ఉండాలి, ఒక కోడలికి అత్తగా కంటే కూడా అమ్మగా తను ఎంత దగ్గరికి తీసుకోగలగాలి అనేది నేర్పించుకోవాలి అంటే పల్లి ఉమా గారిని ఆదర్శంగా తీసుకోవాలి. ఒక వ్యక్తి ముందరికి రావాలి అంటే ఇంట్లో కుటుంబ నేపథ్యం చాలా ఇంపార్టెంట్. ఆ నేపథ్యానికి బాటలు వేసి తన ఆలోచనలకి ప్రతి విషయంలోనూ, ప్రతి విషయంలోనూ అడుగునా తనే వెనకాల ఉండి ప్రోత్సహించింది కనుకనే ఈరోజు ఇంత పేరు రావడం కాదు. ఈ జయంతికి ఇంకొక మంచి ఒక కొత్త విషయం ఏమంటే ఈ జయంతి సందర్భంగా పురస్కరించుకొని ఈ ఇంజనీరింగ్ కళాశాల కట్టినప్పటి నుంచి 2008 నుంచి ఇప్పటికీ మనకి 90%, 89% అడ్మిషన్స్. బట్ ఈసారి ఎప్పుడు కూడా అమ్మ అంటా ఉంది ఒక కాలేజీ మనం 100% చేసుకోగలుగుతున్నామని. బట్ ఈ అడ్మిషన్ సైకిల్లో ఇంజనీరింగ్ కాలేజీకి మనకున్న 46 కాలేజీల్లో అన్ని కాలేజీలు 100% ఉంటాయంటే మన ఇంజనీరింగ్ ఒకటి 89-90%. ఈసారి మాత్రం 100కి 106% అడ్మిషన్స్తో మనము. ఎందుకంటే చదువుకునే వాళ్ళంటే చాలా చాలా ఇష్టం అమ్మకి. చదువుకునే వాళ్ళంటే చాలా ఇష్టం. అందుకే నాన్న లెక్చరర్గా ఉన్నప్పుడు కూడా కోరి మరి అదే పనిగా తన కోసం అని చెప్పి కాలేజీ స్టార్ట్ చేయించింది. తను యాక్చువల్గా ఆర్ట్స్ స్టూడెంట్, కానీ మా నాన్న ట్యూషన్లు చెప్తే ఇంటి ముందర కోవలెంట్ బాండ్లు ఇట్లా చదువుకొని ఉంటారు మీరు, కెమిస్ట్రీ వాళ్ళు కూడా ఆ ముగ్గులు వేయించేవాడు అనమాట. మా నాన్న ఇంటి ముందర కోవలెంట్ బాండ్లు ఈ ముగ్గులే. ఆ పీరియాడిక్ టేబుల్ అని చెప్పి ఉంటుంది, ఆ పీరియాడిక్ టేబుల్ కూడా బయట వేసి ముగ్గులు పెట్టి ఇంట్లో నుంచి ఇచ్చేసేది. రాజకీయం కావచ్చు, కన్స్ట్రక్షన్ కావచ్చు, కాలేజీలు కావచ్చు, ఇల్లు విషయం కావచ్చు, ప్రతి విషయంలోనూ భర్తకి ఎలా సహకారం ఇవ్వాలి అని చెప్పి ప్రతి విషయంలోనూ తనే 2 అడుగుల ముందుండి మమ్మల్ని అందరినీ నడిపించింది. నేను అమెరికా వెళ్ళాను అంటే దానికి ఏకైక కారణం మా అమ్మ ఒక్కతే. నేను వెళ్ళాలా అని చెప్పి తనే పట్టుబట్టి నన్ను అమెరికా పంపించింది, అక్కడ చదివించింది. ఒక వ్యక్తిగా నన్ను తయారు చేసిన దానికి ఆయనకి ఏమిచ్చి నేను చేసుకున్నాను తెలుసుకున్నాను. తను వెళ్ళిపోయిన తర్వాత నాకు అమ్మలాగా నాకు నా భార్యని ఇచ్చిపోయింది. తను నాకు మమ్మల్ని ఎంత బాగా చూసుకున్నాడు అంతే ఇది ఆయన విషయాన్ని తీసుకున్నాడు. నా భార్య నాతో పాటు ప్రత్యామ్నాయంలోకి వచ్చింది. మా అమ్మ ఎక్కడో లేదు, నా భార్య రూపంలో, నా బిడ్డ రూపంలో తను మళ్ళీ నాతోనే ఉంది. ఈరోజు ఆమె జయంతిని పురస్కరించుకొని మీ అందరూ ఇక్కడ అసెంబ్లీ అయినందుకు ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ టు యు ఆల్. తన మంచిని, తనలో ఉండే మంచిని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాము. అందరూ ముందుకు పోయేదానికి ఈ రోజు నుంచి మీలో కూడా ఒక మంచి మార్పు రావాలి. కష్టపడే తత్వం నేర్చుకోగలగాలి.